వెల్కమ్ టు అదితి ఫుడ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, చెప్పే అవసరం లేదు, అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సూపర్గా చేశాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తలకాయ కూర బాగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత చిన్న దురుపుకుంటే అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు. ఇప్పుడు పుదీనా ఒక కట్ట వేసుకోవాలి. కడుక్కున్న తలకాయ కూర వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరికి రాని వాళ్ళు కూడా తలకాయ కూర ఈజీగా వండేస్తారు. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు. ఇప్పుడు 2 స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. చాలా పద్ధతిగా చేస్తున్నాము. ఇది తెలంగాణ స్టైల్, చూడండి మీరు కూడాను. చాలా స్పైసీగా ఉంటుంది. తలకాయ కూర మజానే అలాగొస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా బాయిల్ అయ్యాక కుక్కర్ విజిల్స్ పెట్టాలి. 6 విజిల్స్ పెట్టాలి లేత కూర అయితే, లేదంటే ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి తీసాక అబ్బా గుమగుమలాడే తలకాయ కూర వాసన ఎలా వస్తుందో చూడండి. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. లాస్ట్ ఫినిషింగ్ టచ్లు వచ్చాయి. సింపుల్ ప్రాసెస్. ఇందులో ఎక్కువ మసాలాలు అవి ఇవి ఉండయి. చాలా నీట్గా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని పులుసు చేసుకొని ఆ పులుసు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది ముందుగా పోస్తే కూర సరిగా ఉడకనివ్వదు. ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. అలాగే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గుమగుమలాడే తలకాయ కూర రెడీ అయిపోయిందో. ఇప్పుడు సర్వింగ్కి రెడీ అయిపోయింది. వాసన మాత్రం చాలా జబర్దస్త్గా వస్తుంది. మీరు కూడా లాస్ట్కి పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. చూడండి గుమగుమలాడే తలకాయ కూర రెడీ అయిపోయింది. నోరు వచ్చేస్తుంది. సరే అండి, మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే దీని టేస్ట్ చూశాక నాకు కూడా ఆగట్లేదు.